చిన్న మొక్క గాలికి వర్షానికి అటు ఇటు ఊగిపోయి కింద పడిపోతూ ఉంటుందండి. అయితే ఈ మొక్క పడిపోయింది కదా, నాకేం సంబంధం ఇప్పుడు ఈ మొక్కతోటి అని చెప్పేసి తోట యజమాని అనుకొని ఉండుంటే ఆ మొక్క బతుకుంటుండేనా? అవునా కాదా? కాదు కదా. అయితే ఆ మొక్కకి యజమాని ఏం చేశాడో తెలుసా? ఒక కర్రనో లేకపోతే ఒక తాడునో దాన్ని కట్టి దానికి రోజు నీళ్లు పోసి ఆ మొక్క పెద్దగా ఎదిగేలాగా చేశాడండి. అదేవిధంగా మన పిల్లలు ఏదైనా తప్పు చేస్తూ ఏడుస్తూ ఉంటే నువ్వు తప్పు చేశావు, నువ్వు ఫలితం అనుభవించు అని ఎప్పుడు మనం అనొద్దండి. ఎందుకంటే నాన్న నువ్వు తప్పు చేశావా, ఇది తప్పని నీకు తెలిసిందా, అయితే ఇక మీదట నుంచి నువ్వు ఆ తప్పు చెయ్యకు, ధైర్యంగా నువ్వు ముందడుగు వే, నీకు నేనున్నా అనే భరోసాని మీరు మీ పిల్లలకి ఇవ్వండి. వాళ్ళు మనకి మిరాకిల్స్ని చూపిస్తారండి. ఒక చెట్టుకి కర్ర సపోర్ట్ ఇవ్వడం వల్ల ఎంత ఎత్తుకు ఎదిగిందో మనం మన పిల్లలకి అలా సపోర్ట్ ఉండడం వల్ల పిల్లవాడు విజయాన్ని చవి చూస్తాడండి. మనమందరం ఒక ప్రామిస్ వేసుకోవాలి. ఏంటి తెలుసా? మన పిల్లలని ఎప్పుడు కూడా నలుగురితో పోల్చొద్దు. వాడు గ్రేట్, నువ్వు వేస్ట్, వాడు సూపర్, నువ్వు జీరో అని ఎప్పుడూ అనొద్దండి. ఎందుకంటే మన పిల్లవాడు యూనిక్, వాడొక డిఫరెంట్ క్వశ్చన్ పేపర్. అందరూ ఒకరిని చూసి కాపీ కొట్టాలని ఉండదు కదా, వాడి స్టైల్ వాడికి ఉంటుంది. కాబట్టి వాడొక యూనిక్ పర్సనాలిటీ. కాబట్టి ఎప్పుడు కూడా నీ పిల్లవాడిని నువ్వు ఎదుటి వాడితో కంపేర్ చేసి లోకువగా చూడొద్దండి. అవునా కాదా? ఎప్పుడైనా సరే నా బిడ్డ ఒక వృక్షంలాగా ఎదిగిపోవాలి అప్పటికప్పుడే అనొద్దు. ఎందుకంటే చిన్న మొక్కనే కదా పెద్ద వృక్షమైంది. అదేవిధంగా మనం మన పిల్లలకి ప్రేమ అనే నీటితో, సహనం అనే వెలుతురుతో, భద్రత అనే నీళ్ళలో ఉంచి పెంచితే వాడు కూడా ఏదో ఒక రోజు మహావృక్షంలాగా అయిపోతాడండి. నలుగురికి నీడనిచ్చే స్టేజ్కి వాడు వెళ్ళిపోతాడు. ప్రూఫ్ తెలుసా? ఎవరైతే తమ పిల్లలని చెట్లతో పోలుస్తారో వాళ్ళు మిరాకిల్స్ని చూస్తున్నారండి. ఎందుకంటే విలువలతో పిల్లలు నిటారుగా నుంచొని ప్రేమ ఆప్యాయతలతో నలుగురికి నీడనిస్తూ జ్ఞానంతో 10 మందికి ఫలాలని పంచిపెడుతున్నాడు. ఎప్పుడైనా నీ పిల్లవాడు కింద పడిపోతే ఆ పిల్లవాడికి నువ్వు మృదువైన నేలని, సురక్షితమైన నేలను అవ్వాలి. అవునా కాదా? ప్రేమతో నువ్వు నీళ్లను పోసి ఆ మొక్కను ఎలా పెంచావు పిల్లవాడిని మనం అలా చూసుకోవాలి. సహనంతో తట్టి లేపే సూర్యుడు నువ్వు అవ్వాలి. అప్పుడే పిల్లవాడు సూపర్ స్టేజ్లో ఉంటాడు.